అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే అద్రిపోయే రాయలసీమ శనక్కాయ గింజల పచ్చడి అండి. సూపర్గా ఉంటుంది. చపాతీకి అయితే బెస్ట్ కాంబినేషన్. ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో 200 గ్రాముల శనక్కాయ గింజలు అయితే వేసుకోవాలండి. దీని అయితే మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనకు పచ్చడి టేస్ట్గా రావాలంటే శనక్కాయ గింజలు వేయించే దాంట్లో బట్టి ఉంటుందండి. మనము కరెక్ట్గా వేయించుకున్నామంటే పచ్చడి అనేది మంచిగా గుమగుమలాడుతూ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. దాంట్లోనే ఒక 6 ఎండుమిరకాయలు అయితే వేసుకుందామండి. ఆ వేడిలోనే మనకు ఎండుమిరకాయలు కొంచెం వేడైపోతాయి. మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓసారి కలిపి పెట్టేసామంటే శనగ్గింజలో ఉండే వేడితోనే మనకు ఎండుమిరకాయలు కూడా ఫ్రై అయిపోతాయి లైట్గా. ఇప్పుడు చల్లారిన తర్వాత ముందుగా అయితే మనం ఎండుమిరకాయలని మిక్సీ జార్లో అయితే తీసుకుందాము. మీడియం సైజ్ మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. అలాగే మన శనక్కాయ గింజలు మొత్తం మిక్సీలో వేసుకోవాలి. జార్లో ముందుగానే నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు, అలాగే రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాం ఇందులో. ఇప్పుడు దీన్ని మనము బాగా పొడి కొట్టుకోవాలండి. పల్స్ మోడ్లో పొడి కొట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు పొడి పొడిగా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయ, అది కట్ చేసి వేసుకుందాం మనము. అలాగే దీంట్లో ఒక 5 నుంచి 7 తెల్లగడ్డపాయలు వేసుకుందామండి. దీంట్లో మనము కొద్దిగా నీళ్ళైతే పోసుకుందాము. ఈ పచ్చడి అనేది మనకు గట్టిగా ఉండాలండి, నీళ్ళగా ఉండకూడదు, అలాగని మెత్తగా ఉండకూడదు, మనకు బరగ్గా ఉండాలి. మిక్సీ మొత్తం పల్స్ మోడ్లోనే తిప్పుతూ మనము ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గట్టిగా రావాలి, మనకు బరగ్గా రావాలి. మెత్తగా అయితే ఇది మిక్సీ పట్టకూడదండి. ఇప్పుడు దీన్ని పచ్చడిని ఒక గిన్నెలో తీసేద్దామండి. పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ఉండాలి. అప్పుడే చపాతీలో చాలా బాగుంటుంది. మన టేస్టింగ్ టైం అయితే వచ్చేసిందండి. వేడిగా మెత్తని చపాతీలో ఈ చట్నీ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీలో మనం కొద్దిగా పులుపు ఎక్కువగా వేసుకుంటే సంగటికి బాగుంటుంది, అలాగే వేడి అన్నానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం చేసిన పద్ధతి అయితే చపాతీకి మంచి కాంబినేషను. ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా, కాయగూరలు కాకుండా ఈ విధంగా శనక్కాయ గింజలతో పచ్చడి ట్రై చేయండి, అదిరిపోతుంది. నైట్ డిన్నర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ పచ్చడి చపాతీలో చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.